హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇది ఆథెంటికేషన్ సిస్టమ్ ప్లేలిస్ట్ అనమాట. సో ఆథెంటికేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ప్రాసెస్ లో బిల్డ్ చేస్తాం. ఫస్ట్ సైన్ అప్ యూఐ, దాని తర్వాత సైన్ అప్ బ్యాక్ ఎండ్, దాని తర్వాత సైన్ యూఐ బ్యాక్ ఎండ్, దాని తర్వాత ఫర్గోట్ పాస్వర్డ్ యూఐ అండ్ బ్యాక్ ఎండ్. అండ్ ఈ ఫర్గోట్ పాస్వర్డ్ ప్రాసెస్ లో మనం ఓటీపీ వెరిఫికేషన్ అది ఎలా చేయాలి, ఈమెయిల్ ఓటీపీ ఎలా పంపించాలి, ఇదంతా కవర్ చేస్తాం. అండ్ దాని తర్వాత JWT ఇంటిగ్రేట్ చేస్తాం. ఫైనల్ గా ఆథెంటికేషన్ సిస్టమ్ ని సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేస్తాం. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం మనం వాడిన టెక్ స్టాక్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. Vite plus React JS 19.2, React Bootstrap, MySQL database, Node.js for backend and Express. సో ఇదన్నమాట మనం వాడిన టెక్ స్టాక్. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఇంకొద్ది బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నీకు లేచి కూడా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, మనం ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ పేజ్ బిల్డ్ చేయబోతున్నాం. అండ్ ఆ రిజిస్ట్రేషన్ పేజ్ లుక్ ఎలా వస్తుంది అనమాట. ఇది నేను ఫిగ్మా యూస్ చేసా. సో ఇమేజ్ అవి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని, మనం ఏ ఫోల్డర్లో అయితే అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. సో ఇక్కడ నాకు ఫోల్డర్ నేమ్ ఆథెంటికేషన్ సిస్టమ్ డెమో అని ఉంది. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల మళ్ళీ ఫ్రంట్ ఎండ్ అని చెప్పి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాము అంటే మీకు వచ్చే వీడియోస్లో తెలుస్తుంది. బట్ షార్ట్ ఆన్సర్ ఏంటి అంటే, మనం ఫ్రంట్ ఎండ్ వేరేగా బ్యాక్ ఎండ్ వేరేగా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ కోడ్ ఆప్షన్ వస్తుంది. లేదనుకోండి మీరు జస్ట్ ఇక్కడ CMD అని కొట్టండి, ఎలా వస్తుంది. వచ్చాక మీరు ఇక్కడ CODE స్పేస్ డాట్ ఎంటర్ కొడితే మీకు ఈ పర్టికులర్ లొకేషన్లో VS కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూసారా VS కోడ్ ఓపెన్ అయింది. సో ఇంక ఇప్పుడు మీరు ఈ టర్మినల్ క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, VS కోడ్లో టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఆ లొకేషన్ వస్తుంది లోడ్ అయిపోయాక. సో ఇప్పుడు చూసారా మనకు లొకేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ టెక్ స్టాక్ చూసాం కదా, మీరు ఆల్రెడీ ఇందాక ఇంట్రోలో చూసే ఉంటారు టెక్ స్టాక్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ప్రాజెక్ట్ది. ఓకే, npm క్రియేట్ వీట్ latest స్పేస్ ఇచ్చి డాట్ కొట్టినప్పుడు ఇంక మళ్ళీ ఫ్రంట్ ఎండ్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవ్వదు. డైరెక్ట్గా ఈ ఫ్రంట్ ఎండ్ లోపలే మొత్తం ప్రాజెక్ట్ అనేది ఇనిషియేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కొట్టాక ప్యాకేజ్ నేమ్ జస్ట్ ఆత్ సిస్టమ్ అని పెట్టాను, ఎందుకంటే ఆథెంటికేషన్ ఆథరైజేషన్ రెండింటిని మనం కంబైన్ చేసి ఆత్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ ఆత్ సిస్టమ్ పెడుతున్నాం. ఓకే, కొద్దిగా జూమ్ చేద్దాం. సో ఫ్రేమ్ వర్క్ రియాక్ట్, సెలెక్ట్ వేరియంట్ జావా స్క్రిప్ట్, ఇది జస్ట్ బై డిఫాల్ట్ నో అని ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది ఎక్స్పెరిమెంటల్ కాబట్టి అందుక నో అనే పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ విత్ npm అండ్ స్టార్ట్ నౌ. సో ఆబ్వియస్లీ అది ఎస్ అని ఉంటుంది, ఎస్ అని కొడదాం. అప్పుడు ఏమవుతుందంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి కావాల్సిన ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాల్ అయిపోయాక ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ సైడ్ ఎక్స్ప్లోరర్ చూసారు అనుకోండి, ఇక్కడ చూసారా ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ లోపల ఇవన్నీ వచ్చేసాయి. ఓకేనా. సో ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను మీకు చెప్తాను నెక్స్ట్ ఏంటి అన్నది. సో ఇక్కడ చూసారా ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ అయిపోయి దాని తర్వాత స్టార్టింగ్ డెవ్ సర్వర్ ఆటోమేటిక్గా అది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలాగా కాపీ చేయండి, Ctrl+Shift+C కొట్టి మీకు ఏ బ్రౌజర్ అలవాటు ఉంటే ఆ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఇక్కడ URL పెట్టి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, సెట్. సో ఇది మనకి హోమ్ పేజ్ అనమాట. మనం వీట్ అది వాడాం కాబట్టి ఇలా వస్తుంది, వీట్ ప్లస్ రియాక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం అదంతా తీసేద్దాం. ఎలా తీసేస్తామా, app.jsxలోకి వెళ్ళండి, మొత్తం ఈ ఫ్రాగ్మెంట్ లోపల ఉన్నదంతా తీసేయండి. ఓకే, అండ్ దాని తర్వాత ఇవి కూడా తీసేయండి. సెట్. index.cssలో Ctrl+A కొట్టి మొత్తం డిలీట్ చేసేయండి. app.cssలో కూడా Ctrl+A కొట్టి మొత్తం డిలీట్ చేసేయండి. సెట్ మూమెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాంక్ పేజ్ వస్తుంది. ఫైన్, మీకు ఇలానే వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే, సోర్స్ ఫోల్డర్ ఉంది కదా, ఈ సోర్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ టైప్ చేయండి. ఓకే, న్యూ ఫోల్డర్లో పేరు ఏమి ఇస్తామంటే పేజెస్. ఇక్కడ చూసుకోండి నేమింగ్ కన్వెన్షన్ అంతా సిమిలర్గా ఉంచండి. సో ఆల్రెడీ మొత్తం అన్నీ కూడా స్మాల్ కేసింగే వచ్చాయి మనకు ఫోల్డర్ నేమ్స్ అని, కాబట్టి ఈ ఫోల్డర్ నేమ్ కూడా పేజెస్ అని చెప్పి స్మాల్ లెటర్స్లోనే ఇద్దాం. సో పేజెస్ ఇచ్చాం కదా, ఇక్కడ ఫస్ట్ పేజ్ మనం రిజిస్ట్రేషన్ పేజ్ కదా అనుకుంటున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అప్పుడు న్యూ ఫైల్ క్రియేట్ చేయండి, registration.jsx. ఓకే ఫైన్, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేయండి, ఎక్స్పోర్ట్ ఫంక్షన్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ సైన్ అప్. ఓకే, ఇక్కడ రిటర్న్ ఫ్రాగ్మెంట్ కావాలంటే ఫ్రాగ్మెంట్ ఉంచవచ్చు, లేకపోతే డివ్ కావాలంటే డివ్ ఉంచవచ్చు. ఓకే, అందాక ఏం చేస్తామంటే సైన్ అప్ పేజ్. సో కాంపోనెంట్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్
సైన్ అప్ కదా కాంపోనెంట్, సైన్ అప్. ఫైల్ నేమ్ రిజిస్ట్రేషన్ కానీ కాంపోనెంట్ నేమ్ సైన్ అప్ కదా, కాబట్టి ఇంపోర్ట్ సైన్ అప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైన్ అప్ ఇచ్చేస్తే చూసారా సైన్ అప్ అని వచ్చింది. సో ఒకవేళ మీరు రియాక్ట్ వాళ్ళు చాలా రోజులు అయ్యి ఉంటే జస్ట్ ఒక ఫోల్డర్ వాక్ త్రూ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఫోల్డర్ అనేది మనకు చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫోల్డర్ అనమాట. దీంట్లోనే మిగతావన్నీ ఉంటాయి. ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ఎక్స్, మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఇవన్నీ కూడా సోర్స్ ఫోల్డర్లో ఉంటాయి. ఓకే, బై డిఫాల్ట్ ఈ పేజ్ అనే ఫోల్డర్ ఉండదు, మనం క్రియేట్ చేసుకున్నాము. దీని తర్వాత ప్యాకేజ్ డాట్ జేసన్లో మనం ఏమేం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం అండ్ ఏ ప్యాకేజ్ ఏ వర్షన్లో ఉంది. ఇక్కడ చూసారా రియాక్ట్ మనం ఏ వర్షన్ వాడుతున్నాము, 19.2.0. ఓకే, రియాక్ట్ డామ్ కూడా 19.2.0 ఆర్ గ్రేటర్ అండ్ రియాక్ట్ కూడా. ఓకే, అండ్ ఇవి డెవ్ డిపెండెన్సీస్ అంటే డెవ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఇవి ఈఎస్లింట్ అని లేకపోతే గ్లోబల్స్ అని వీట్ అని ఇవన్నీ. ఇది ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్. వీట్ డాట్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ అంటే ఇది ఓన్లీ వీటికి సంబంధించింది. ఓకే, సో ఇది బేసిక్గా మనకి బాగా కావాల్సిందే. అండ్ ఈ పబ్లిక్ ఫోల్డర్లో మనకి మిగతా ఉంటాయి. ఓకే, ఫైల్స్, మీడియా ఫైల్స్ ఇవన్నీ. నోడ్ మాడ్యూల్స్లో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజ్ అవి ఉంటాయి కదా, ఆ ప్యాకేజ్ ఫైల్స్ అన్ని ఈ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్లో ఉంటాయి. సో ఓకే, ఇంక లేట్ చేయకుండా సైన్ అప్ పేజ్లో మనకి ఇది వచ్చింది, బాగుంది. సో ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మీరు క్రోమ్లోకి వెళ్ళి రియాక్ట్ బూట్ స్ట్రాప్ అని కొట్టండి. ఓకే, బూట్ స్ట్రాప్ అంటే నార్మల్ బూట్ స్ట్రాప్ వస్తుంది, బట్ ఆల్రెడీ రియాక్ట్ బూట్ స్ట్రాప్ అంటే కాంపోనెంట్స్తో పాటు బూట్ స్ట్రాప్ ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉంటుంది. ఓకే, కాబట్టి రియాక్ట్ బూట్ స్ట్రాప్ అని కొడితే వస్తుంది. మనం ఇక్కడ గెట్ స్టార్టెడ్లోకి వెళ్దాం. గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళాక ఇక్కడ చూసారా ఇన్స్టాలేషన్లో ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, npm ఇన్స్టాల్. సో ఇది ఇలా కాపీ చేయండి. ఓకే, కాపీ చేసి మనం ఇందాక టర్మినల్ ఓపెన్ చేసాం కదా, అక్కడ ఇక్కడ చూడండి ప్లస్ అని ఉంటుంది, న్యూ టర్మినల్. అది కొట్టాక అది కూడా సేమ్ ఇదే లొకేషన్లో ఓపెన్ అవుతుంది. కాబట్టి సైడ్ ఎక్స్ప్లోరర్ క్లోజ్ చేసి అది ఇక్కడ కమాండ్ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాక ఈ రెండు ప్యాకేజ్ ఉన్నాయి కదా, రియాక్ట్ బూట్ స్ట్రాప్. సో ఈ రెండు ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ చూసారా ఈ రెండు ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయాయి. కావాలంటే మీరు ఇప్పుడు ప్యాకేజ్ డాట్ జేసన్లోకి వెళ్తే మనకి ఇందాక ఓన్లీ రియాక్ట్ డామే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసారా రియాక్ట్ బూట్ స్ట్రాప్ కూడా ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఏమేమి ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ చేసామో ఆ ప్యాకేజ్ తాలూకా వర్షన్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్లో ఉంటుంది. ఫైన్, ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ ఎలా ఉంది, లెఫ్ట్ హాఫ్లో ఇమేజ్ ఉంది. ఓకే, ఇది ఈ బ్లూ కలర్ ఇమేజ్. రైట్ హాఫ్లో ఫామ్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఇమేజ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని అలా తీసుకెళ్ళి ఇక్కడ ఈ పబ్లిక్ ఫోల్డర్ ఉంటుంది కదా, పబ్లిక్ ఫోల్డర్లో పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసారా ఆత్ కవర్ అని ఉంది. సో మనం ఆథెంటికేషన్కి ఆథరైజేషన్కి రెండింటికి కూడా స్టార్టింగ్లో ఆత్ అని ఉంటుంది కాబట్టి మనం ఈ ఆత్ అన్నది వాడతాం. ఓకే, సో ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఈ ఫైల్లోకి వెళ్ళి మనకి ఈ ఇమేజ్ బట్టి ఏమర్థం అవుతుంది, లెఫ్ట్ హాఫ్ ఒకటి ఉండాలి, రైట్ హాఫ్ ఒకటి ఉండాలి కదా. కాబట్టి లెఫ్ట్ హాఫ్ 50% ఇద్దాం, రైట్ హాఫ్ ఇంకొక 50% ఇద్దాం. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే డెవ్ క్లాస్ నేమ్ ఇవ్వండి, ఏంటి సైన్ అప్ లెఫ్ట్ హాఫ్. ఓకే, దాని తర్వాత సైన్ అప్ రైట్ హాఫ్. ఇదంతా కలిపి ఒక డివ్లో ఉంది కదా. అండ్ ఈ డివ్ తాలూకా మినిమం హైట్, మ్యాక్సిమం హైట్, ఎగ్జాక్ట్ హైట్ ఎంత ఉండాలి, 100 VH. 100 VH అంటే స్క్రీన్ ఎంత ఉందో అంత సైజ్, ఎగ్జాక్ట్ అంత సైజ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లెఫ్ట్ హాఫ్ తాలూకా విడ్త్ 50% ఉండాలి కదా, విడ్త్ 50. రైట్ హాఫ్ తాలూకా విడ్త్ 50% ఉండాలి. ఈ రెండు బూట్ స్ట్రాప్ క్లాసెస్ W-50 అన్నది. సో ఇప్పుడు ఇక్కడ బోర్డర్ 1 బోర్డర్ ప్రైమరీ అని ఇచ్చామనుకోండి, దీంట్లో ఏదైనా H1 అని ఉంది. సో ఇప్పుడు మనం క్రోమ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా రాలేదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఈ .css ఫైల్, ఇది ఇలా తీసుకెళ్ళి మనకి ఈ main.jsx ఉంది కదా ఇక్కడ ఇలా పేస్ట్ చేయండి. సో ఇప్పుడు చూసారా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, కరెక్టే. ఇన్స్టాల్ చేసుకున్న దాని నుంచి మళ్ళీ ఈ min.css ఫైల్ ఉంది కదా, సో దీన్ని మనం main.jsx ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే త్రూఅవుట్ ఈ యాప్లో మనం ఇలాంటి బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఏం వాడినా సరే ఆ అన్ని క్లాసెస్ మనకి ఇంప్లిమెంట్ అవుతుంది కాంపోనెంట్స్కి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ఇమేజ్ కావాలి, ఇమేజ్ ఆత్ కవర్ డాట్ జేపీజీ ఆల్ట్ ఆథెంటికేషన్ కవర్. సో ఇక్కడ చూసారా ఇంత ఇమేజ్ వచ్చింది. ఓకే, ఇంత ఇమేజ్ అక్కర్లేదు మనకి, జస్ట్ 50% వస్తే చాలు కదా. కాబట్టి స్టైల్ ట్యాగ్ విత్ 100%. ఓకే, దీనికి మళ్ళీ స్టైల్ ట్యాగ్ ఇచ్చి ఇది ఇన్లైన్ స్టైలింగ్ ఇస్తున్నాము, మీకు ఎలా కంఫర్ట్ అంటే అలా వాడుకోండి. ఒకవేళ ఇన్లైన్ స్టైలింగ్ కాదనుకోండి, మనం ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, సేమ్ ఈ registration.jsx లాగే registration.css అని చెప్పి ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్లో ఇచ్చుకోండి మీరు. ఓకే, ఓవర్ఫ్లో. ఓకే, ఇక్కడ చూసారా హిడెన్ మ్యాక్స్ హైట్ 100%. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే
మ్యాక్స్ హైట్ 100% అంటే ఇప్పుడు దీని పేరెంట్ డివ్ ఏది ఇది. దీని హైట్ ఎంత 100 VH. ఓకే. సో ఇప్పుడు ఈ డివ్‌కి మ్యాక్స్ హైట్ 100% అంటే ఇది మాక్సిమం స్క్రీన్ ఎంత ఉందో అంతే ఉంటది. ఓకే. దాన్ని దాటి లోపల ఇమేజ్ ఉంటే ఓవర్‌ఫ్లో హిడెన్ అన్న ప్రాపర్టీ వల్ల ఏమవుతుంది? ఆ ఇమేజ్ ఇంకా కనిపించదు. అందువల్ల మనకి ఇక్కడ స్క్రోల్ ప్రాపర్టీ లేదు. ఓకే. ఫైన్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ సెట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫార్మ్ కావాలి కదా! ఫార్మ్‌కి మనం ఆల్రెడీ బూట్ స్ట్రాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్ బేస్‌కెళ్ళి ఇక్కడ చూడండి. ఫార్మ్స్ అని ఉందా? ఫార్మ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓవర్‌వ్యూ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో మనకి సైన్ అప్ పేజ్‌కి ఆల్మోస్ట్ ఇలా వస్తే చాలు మనకి. ఓకే. ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్. ఇదిగో చూసారా? ఈమెయిల్, పాస్వర్డ్ ఉంది. దీని కింద సైన్ అప్ బటన్ అది ఉంది. ఓకే. దీనికి చిన్న చిన్న స్టైలింగ్‌గా చేసుకుంటే చాలు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ కాంపోనెంట్ తాలూకా కోడ్ ఇదిలా కాపీ పేస్ట్ చేయండి. కాపీ చేసాం కదా! సో ఇప్పుడు మొత్తం ఇదంతా అంటే మళ్ళీ మన ఫార్మ్ అంతా కాపీ అయిపోతది. కాబట్టి మనం జస్ట్ ఈ ఫార్మ్‌ని ఇలా కాపీ చేద్దాం. ఓకే. కాపీ చేసి ఇక్కడ పెడదాం. చేశాక మనకి ఇక్కడ చూడండి పైన వీడు ఒక 2 కాంపోనెంట్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. కాబట్టి సేమ్ అవే మనం కూడా చేసుకోవాలి. లేకపోతే ఎర్రర్ వస్తది. సో ఇప్పుడు మనం క్రోమ్ ఓపెన్ చేసాం అనుకోండి. చూసారా? దీని కిందన వచ్చిందా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ బట్టి పక్క పక్కన కదా కావాలి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డివ్ లోపల ఇంకొక క్లాస్ నేమ్ ఇవ్వండి. ఫ్లెక్స్. డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇస్తే బై డిఫాల్ట్ డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే ఆ కంటైనర్ తాలూకా ఫ్లెక్స్ డైరెక్షన్ ఏమవుతది? ఈ రో అవుతది. ఓకే. కాబట్టి ఒకటి పైన ఒకటి కింద ఉండే స్టేజ్ నుంచి ఒకటి లెఫ్ట్‌కి ఒకటి రైట్‌కి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం డీల్ చేయాల్సిందంతా దీంతో. బోర్డర్ 1 బోర్డర్ డేంజర్. ఆల్రెడీ మనకి ఇమేజ్ సెట్ అయిపోయింది కదా! ఇంక ఇక్కడ బోర్డర్ తీసేయండి. మనం జస్ట్ బోర్డర్స్ ఎందుకు ఏస్తున్నాము అంటే జస్ట్ మనకు అర్థం అవ్వడానికి. ఓకేనా? ఈ కంటైనర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని. సేమ్ ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ ఇంకొక క్లాస్ నేమ్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ చూసారా? ఈ ఫార్మ్ ఇక్కడ వరకు ఉంది. కాబట్టి మనకి ఇది మధ్యలో కదా కావాలి. మనం ఇక్కడ ఇంకొక నేమ్ ఇద్దాం. హెచ్1 ఏమని రావాలి? సైన్ అప్ అని రావాలి. సైన్ అప్. సో ఇప్పుడు చూద్దాం. సైన్ అప్ అని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ రెండిటికి కలిపి ఒక డివ్ ఇద్దాం. ఓకేనా? సరిపోయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా ఇలా కట్ చేసుకొని క్లాస్ నేమ్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి జస్ట్ ఇది ఇలా పేస్ట్ చేసాం. సో ఓకే. ఈ డివ్ అంతా కలిపి ఇక్కడ ఇలా ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్ అనేస్తే ఇక్కడ చూసారా ఇలా వచ్చింది. దాంతోపాటు జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇప్పుడు ఇలా ఇస్తే ఇక్కడ చూసారా కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీని విడ్త్ కొద్దిగా పెంచవచ్చు. విడ్త్ 75 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ చూసారా విడ్త్ ఇంకొద్దిగా పెరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇది సెంటర్‌కి వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇమేజ్ బట్టి ఏం కావాలి మనకి? నేమ్ కావాలి, ఈమెయిల్ కావాలి, పాస్వర్డ్ కావాలి. ఇక్కడ ఏమేమి ఉంది ఆల్రెడీ? ఈమెయిల్ అడ్రెస్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఓకేనా? కాబట్టి ఇది ఇలాగా చేసి ఇక్కడ లేబుల్ ఏమని ఇస్తాము? నేమ్ అని ఇస్తాము. ఓకే. టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ ఈమెయిల్ కావాలి బదులు ఎంటర్ యువర్ నేమ్. ఓకే. ఈ టెక్స్ట్ మ్యూటెడ్ అన్నది ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా! విల్ నెవర్ షేర్ యువర్ ఈమెయిల్ విత్ ఎనీవన్ ఎల్స్ అని. కొద్దిగా లైట్ కలర్‌లో ఉంది కదా! అది. కాబట్టి మనం ఇది ఇలా తీసేయొచ్చు. ఓకే. తీసేస్తే ఇంక ఇది పోతది ఇక్కడ. ఫైన్. సో ఇప్పుడు మీకు కావాలంటే ఈ ఫార్మ్ డాట్ లేబుల్ ఇదంతా ఉంది కదా! ఇది ఉంచితే ఉంచండి. లేకపోతే డైరెక్ట్‌గా తీసేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్లేస్ హోల్డర్‌లో ఇస్తున్నాం. నేమ్ ఎంటర్ చేయమని, పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఇలా ఇస్తున్నాం కాబట్టి సో ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఫైన్. సో మనం నెక్స్ట్ ఏం చేస్తాము అంటే దీనికి క్లాస్ నేమ్ ఇవ్వండి. క్లాస్ నేమ్ ఏంటి? ఫార్మ్ ఫీల్డ్. ఇదే క్లాస్ నేమ్ మనం ఈ అన్నిటికి ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పా కదా కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోండి అని. కొత్త ఫైల్ క్రియేట్ చేసుకొని ఎలా లింక్ చేస్తామంటే registration.css ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము? ఫార్మ్ ఫీల్డ్ కదా ఇచ్చాము. ఫార్మ్ ఫీల్డ్ బాక్స్ షాడో 0 pix 0px 4px 4px RGBA 0.5 ఈ registration.css ఉంది కదా దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ registration.css.
సో ఇక్కడ చూసారా మనకి ఇలా వచ్చింది. బట్ మనకి ఇక్కడ చూసిన కలర్‌కి ఇంకొద్దిగా డిఫరెన్స్ ఉంది కదా! బ్లూ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే అది వచ్చే వరకు స్టైల్ చేసుకుంటాం. 4px. సో ఇప్పుడు మనం ఈ ఫీల్డ్స్‌కి బాక్స్ షాడో అది పెట్టేసాం. ఓకే. సో మొత్తం చాలా ట్రైల్‌లు అవి వేసాక కరెక్ట్‌గా హైట్ ఏం సెట్ అవుతుంది ఇదంతా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది 5 పిక్సెల్, 5 పిక్సెల్, 2 పిక్సెల్, 1 పిక్సెల్. కలర్ మనం ఇక్కడ రెడ్‌గా బ్లూ అని ఇచ్చేసాం. మీకు కరెక్ట్‌గా ఆర్‌జీబీఏ కలర్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఆర్‌జీబీఏ 0, 0, 0, 0.5 అనుకోండి. ఇది ఒపాసిటీ సెట్ చేస్తది. ఇక్కడ చూసారా మనకు కరెక్ట్‌గా షాడో వచ్చింది. సో ప్రస్తుతానికి ఇది ఇలా ఉంచేద్దాం అనుకోండి. ఇలా ఉంచేస్తాం సరిపోతది. ఓకే. సో నెక్స్ట్ మనం దీనికి ఇక్కడ ఇలా ఈ బోర్డర్ తీసేద్దాం. తీసేసాక ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఈ సబ్మిట్ అన్నది మనకి ఫుల్ విడ్త్ అయిపోవాలి కదా! ఫస్ట్ ఈ టైప్ సబ్మిట్ నుంచి టైప్ బటన్‌కి మార్చండి. క్లాస్ నేమ్ W-100 అంటే విడ్త్ 100. ఓకే. ఇప్పుడు ఈ సబ్మిట్ బదులు సైన్ అప్. ఫైన్. సో నెక్స్ట్ మనకి చిన్నగా ఒకటి ఏం కావాలి? ఈ ఫార్మ్ డాట్ టెక్స్ట్ అన్నది కావాలి. ఓకే. లేకపోతే ఇంకా బెటర్ ఏంటి? ఫార్మ్ కిందన ఇంకొకటి జస్ట్ పి ఉంచండి. పి లోపల ఏం చేస్తామంటే ఇమేజ్ బట్టి ఏం చేస్తాం? ఆల్రెడీ రిజిస్టర్డ్ సైన్ ఇన్. ఆల్రెడీ రిజిస్టర్డ్ సైన్ ఇన్. ఓకే. సో సైన్ ఇన్ ఒకదానికి మనకి అండర్‌లైన్ కావాలనుకోండి. స్పాన్ అని ఇస్తాము. స్పాన్. ఓకే. స్టైల్ టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్. సో ఇక్కడ చూసారా? ఆల్రెడీ రిజిస్టర్డ్ సైన్ ఇన్. ఓకే. బట్ ఈ సైన్ ఇన్ అనేది మనకి ఏ వచ్చిందనుకోండి. మనకి క్లిక్ చేయడానికి కూడా అవుతది. ఇక్కడ చూసారా? సైన్ ఇన్ అని. ఓకే. సో ఏ ఇచ్చినప్పుడు హెచ్‌రఫ్ కూడా ఇవ్వాలి. హెచ్‌రఫ్ ప్రస్తుతానికి అందాక హ్యాష్ అని ఇద్దాం. అంటే సేమ్ పేజ్ అని. ఇక్కడ చూసారా? మొత్తం హెచ్‌రఫ్ ఇవ్వగానే మనకు బ్లూ కలర్‌లోకి మారిపోయింది. సో ఫైన్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే లుక్ సరిపోయింది. బట్ మనం ఇక్కడ ఏదైనా ఎంటర్ చేసినప్పుడు ఈ సైన్ అప్ కొట్టగానే మనకి బ్యాక్ ఎండ్‌కి వెళ్ళాలి కదా! సో అది ఎలా చేస్తామంటే ఇక్కడ మనం ఒక స్టేట్ ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే. ఇంపోర్ట్ యూజ్ స్టేట్. స్టేట్ ఎలా ఇనిషియలైజ్ చేస్తాము? కాన్స్ట్ యూజర్ డీటెయిల్స్ సెట్ యూజర్ డీటెయిల్స్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. సో యూజ్ స్టేట్‌లో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క వేరియబుల్‌కి ఒక్కొక్క స్టేట్ బదులు మొత్తం ఈ నేము, యూజర్ నేమ్, పాస్వర్డ్ అందరికి కలిపి ఒకటే స్టేట్ ఇద్దాం. ఆ స్టేట్ నేమ్ ఏంటి? యూజర్ డీటెయిల్స్. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ 3 కీస్ ఇద్దాం. ఏంటి ఆ 3 కీస్? నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే. ఫంక్షన్ అప్డేట్ ఫీల్డ్ డేటా. సో ఇప్పుడు ఇక్కడ ఈ అప్డేట్ ఫీల్డ్ డేటా అన్న ఫంక్షన్ 2 పారామీటర్స్‌ని తీసుకుంటది. ఏంటి ఆ పారామీటర్స్? ఒకటి ఫీల్డ్ నేమ్. ఏ ఫీల్డ్ తాలూకు డేటా అప్డేట్ చేయాలి. అండ్ న్యూ వాల్యూ. ఓకే. కొత్త వాల్యూ ఏం అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా అప్డేట్ చేస్తాము? ఈ ఫంక్షన్ ఇలా వెళ్ళండి. సెట్ యూజర్ డీటెయిల్స్. సో ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ డీటెయిల్స్. ఇది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మనకి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ కాపీ చేసుకుంటాం. ఓకే. స్ప్రెడ్ ఆపరేటర్ వాడి. తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి? నేమ్ ఈక్వల్ టు న్యూ వాల్యూ. ఓకే. సో ఇక్కడ చూసారా? ఇక్కడ ఏమవుతుంది? ఈ సెట్ యూజర్ డీటెయిల్స్ అన్నది ఫస్ట్ ఈ ప్రీవియస్ డీటెయిల్స్ అంటే అప్పటికి ఈ స్టేట్ ఏ స్టేట్‌లో ఉంది అన్నది ఆ డీటెయిల్స్ ఇస్తే దాన్ని మనం స్ప్రెడ్ ఆపరేటర్ చేసుకొని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్నాక ఏ ఫీల్డ్‌ది వాల్యూ అప్డేట్ చేయాలో ఆ ఫీల్డ్ తాలూకా కీ ఇచ్చి కొత్త వాల్యూ ఏం అసైన్ చేయాలి. ఆ కొత్త వాల్యూ అసైన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఫార్మ్ డాట్ కంట్రోల్ అన్నది ఇన్పుట్ ఫీల్డ్ కదా! కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము? వాల్యూ ఈక్వల్ టు యూజర్ డీటెయిల్స్ డాట్ నేమ్. ఓకే. దీని తర్వాత సేమ్ ఇది కాపీ చేసుకోండి. ఫార్మ్ డాట్ కంట్రోల్ ఈమెయిల్ ఫీల్డ్ ఈమెయిల్. ఓకే. నెక్స్ట్ ఫార్మ్ డాట్ కంట్రోల్ ఏముంది? ఇది ఉంది. ఓకే. పాస్వర్డ్. ప్రస్తుతానికి మనకి చెక్ బాక్స్ అక్కర్లేదు కదా! ఇది తీసేయండి. ఎందుకు? ఇది డిఫాల్ట్ ఆడిచ్చాడు. అది ఆడి మంచితనం. తీసేయాలి. అది మన సంస్కారం. ఓకే. సో ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్, పాస్వర్డ్ సరిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకొక ఫంక్షన్ రాద్దాం. ఫంక్షన్ సబ్మిట్ యూజర్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది. ఓకే. ప్రస్తుతానికి మనకి ఇంకా బ్యాక్ ఎండ్ అది రాయలేదు కాబట్టి జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఈ స్టేట్ ఉంది కదా మనకి యూజర్ డీటెయిల్స్. ఆ యూజర్ డీటెయిల్స్ అన్నది ప్రింట్ చేస్తాం. ఓకే. యూజర్ డీటెయిల్స్. ఓకే. మనం ఇంక దీనికి మళ్ళీ వేరియబుల్ పంపించక్కర్లేదు. ఎందుకంటే స్టేట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఏ ఫంక్షన్ అయినా సరే ఆ పర్టిక్యులర్ స్టేట్‌ని యాక్సెస్ చేయగలదు. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ బటన్‌కి ఇవ్వండి. ఏమిస్తాము? ఆన్ క్లిక్ ఫంక్షన్ యారో ఫంక్షన్ ఇచ్చి యారో ఫంక్షన్ లోపల ఏమిస్తాము? సబ్మిట్ యూజర్ డీటెయిల్స్.
బై డిఫాల్ట్ ఆ ఫంక్షన్ పిలుస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రోమ్ ఓపెన్ చేయండి. కన్సోల్ ఎలా ఓపెన్ చేస్తాం? కంట్రోల్ షిఫ్ట్ ఐ కొడతాం. ఐ కొట్టాక ఇప్పుడు మనం కన్సోల్‌లోకి వెళ్దాం. వెళ్ళాక ఇక్కడ చూడండి. సబ్మిట్ యూజర్ డీటెయిల్స్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓహ్! ఇక్కడ చూసారా? మనం ఈ సబ్మిట్ యూజర్ డీటెయిల్స్ అన్నది ఈ అప్డేట్ ఫీల్డ్ డేటాలో రాసాం. దాంట్లో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు మనం క్రోమ్‌లోకి వెళ్లి సైన్ కొడితే ఇక్కడ చూసారా? యూజర్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఏమొచ్చాయి? నల్ వచ్చాయి కదా! ప్రస్తుతానికి ఇది మన డిఫాల్ట్ స్టేట్. సో, ఇప్పుడు యూజర్ ఒక వాల్యూ ఎంటర్ చేసినప్పుడల్లా ఈ ఫంక్షన్‌ని పిలాలి. అది ఎలా పిలుస్తాము? ఇక్కడ ఇంకొక ఈవెంట్ లిజనర్ పెడదాం. ఏంటా ఈవెంట్ లిజనర్? ఆన్ చేంజ్ ఫంక్షన్ అప్డేట్ యూజర్ డీటెయిల్స్. ఓకే. అప్డేట్ ఫీల్డ్ డేటా. ఫంక్షన్ నేమ్ అప్డేట్ ఫీల్డ్ డేటా. సో, ఇక్కడ ఆన్ చేంజ్ లోపల మనం ఈ ఆర్గ్యుమెంట్ ఇచ్చాం కదా! ఇది ఏంటి అంటే ఆటోమేటిక్‌గా మనకి ఆన్ చేంజ్ ఎప్పుడైతే వాడామో దాంట్లోకి ఈ ఫీల్డ్ తాలూకు వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫీల్డ్ తాలూకు నేమ్ ఏంటి? నేమ్ ఫీల్డ్ కదా ఇది. కాబట్టి నేమ్ అన్నది జస్ట్ ఒక స్ట్రింగ్‌లా పంపిస్తాం. ఫీల్డ్ నేమ్ అది. ఓకేనా? నెక్స్ట్ కొత్త వాల్యూ ఏంటి? యూజర్ ఏది ఎంటర్ చేస్తే అదే కదా! యూజర్ ఏది ఎంటర్ చేస్తున్నాడో ఎలా తెలుస్తది? ఎలా తెలుస్తదంటే ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో, ఇలా తెలుస్తది. ఓకే. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఇది ఇలా కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఇది ఏ ఫీల్డ్? మనకి ఈమెయిల్ ఫీల్డ్ కదా! ఎంటర్ ఈమెయిల్. కాబట్టి ఈమెయిల్ అని ఇస్తాం. ఓకేనా? ఇది ఏ ఫీల్డ్? లాస్ట్‌ది పాస్వర్డ్ ఫీల్డ్ కదా! కాబట్టి ఈ ఫీల్డ్ పేరు పాస్వర్డ్ అని ఇస్తాం. సో, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి jashwant@gmail.com. ఇది నాది కాదు. స్పామ్ చేయకండి ఎవడు. ఇది ఎవరిదో నాకు తెలీదు. జశ్వంత్ అని ఇచ్చాం. ఇప్పుడు సైన్ అప్ కొడితే ఇక్కడ చూసారా? మనం ఏమి ఇచ్చామో అది అలా వచ్చింది. సో, ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తే మీరు కూడా ఆల్మోస్ట్ ఇదంతా బిల్ చేసేయగలగాలి. స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఉంటే. ఒకవేళ బిల్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దీని బ్యాక్ ఎండ్ అది నెక్స్ట్ వీడియోలో తెలుస్తది.